చెప్పాను, భక్తి చేస్తారు, దేవుడు అంటే భయం ఉంది, ప్రేమ ఉంది, కానీ నిజమైన దేవుడు తెలియదు. వీళ్ళకేం జరిగిద్దంటే టైం వేస్ట్ అయింది. ఏదో ఒక నాటికి దేవుడు దర్శిస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు భక్తిహీనుల సంగతి పక్కన పెడితే భక్తులుగా ఉండి నిజదేవుణ్ణి తెలియనటువంటి వాళ్ళు ఎప్పటికైనా ఏ నాటికైనా వాళ్ళు జీవం గల దేవుణ్ణి ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంది. 100కి 90% ఉంది. వాళ్ళలో భక్తి ఉంటే చాలు, దేవుని ఎడల విశ్వాసం, ప్రేమ, భక్తి ఉంటే చాలు. ఎందుకంటే దేవుడు వాళ్ళని చూస్తూ ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు సమయం కోసం. వాళ్ళకు కూడా టైం వచ్చింది. ఒకవేళ లైఫ్ మొత్తంలో వాళ్ళు లోపడకపోతే బెడ్ మీదైనా సరే, క్లైమాక్స్లో బెడ్ మీదైనా సరే వాళ్ళని దర్శిస్తాడు. ఎందుకంటే పాపం దేవుడు అంటే వాళ్ళకి విశ్వాసం ఉంది, కానీ దేవుడు తెలియదు వాళ్ళకి. కాబట్టి ఆ స్థితిలోనైనా సరే దేవుడు వాళ్ళని దర్శిస్తాడు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు. కాకపోతే లైఫ్ మొత్తం పోగొట్టుకుంటారు. నిత్య జీవానికైతే చేరే ఛాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే క్లైమాక్స్లో దేవుడు దర్శించాడు కాబట్టి. కానీ దేవుని దగ్గర పొందాల్సినవన్నీ కూడా ఏం పొందలేరు. అందుకే ఏం చెప్తున్నాడంటే ప్రసంగి గ్రంథంలో, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. వాన వెలిసిన తర్వాత మరలా రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రాదులకును చీకటి కమ్మకముందే, దుర్దినములు రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు.